పునర్జన్మ అనేది మనిషి మరణించిన తర్వాత ఆత్మ మరో శరీరంలో పునర్జన్మ పొందడం. ఇది హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం మరియు కొన్ని ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రాల్లో ముఖ్యంగా ఉంది. ఒక మనిషి 7 సార్లు జన్మిస్తాడా అనే ప్రశ్న ఈ మతాల నుంచి సంభవించినదే. హిందూ ధర్మాల్లో పునర్జన్మ అనే సిద్ధాంతం ప్రకారం ఆత్మ ఒక శరీరం విడిచిన తర్వాత పాపం, పుణ్యం, కర్మల ఆధారంగా మరో శరీరం పొందుతాది. ఒక మనిషి 7 సార్లు జన్మిస్తాడు అని చెప్పడం కొంతమందికి జనరల్ ఐడియానే తప్ప 7 అనే సంఖ్య ఖచ్చితంగా ఏ శాస్త్రంలో చెప్పబడుతుందో తెలియదు. నిజానికి జీవుడు ముక్తి అంటే మోక్షం పొందే వరకు ఎన్నిసార్లైనా జన్మించవచ్చు. బౌద్ధ, జైన ధర్మాల్లో కూడా పునర్జన్మను ఒప్పుకుంటారు. కానీ ప్రతి ధర్మంలో ఈ తత్వం వివిధంగా ఉంటుంది. అయితే క్రైస్తవం, ఇస్లాం మతాల్లో పునర్జన్మ అనే భావన కనిపించదు. ఈ మతాల వారు ఒకే జీవితం తర్వాత పరలోకంలో అంటే స్వర్గం లేదా నరకంలో ఉంటారని భావిస్తారు. అలాగే శాస్త్రీయంగా ఈ అంశానికి ఏ వైజ్ఞానిక ఆధారమూ లేదు. పునర్జన్మ అనేది ఆధ్యాత్మిక విశ్వాసం అని వాళ్ళు చెప్పారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.